ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 7వ తేదీ ఆదివారం నుంచి జనవరి 13వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో గృహం సందడిగా ఉంటుంది. వ్యాపకాలు పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాలు నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కీలకమైన చర్చల్లో పాల్గొంటారు. మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. పనులు తేలిగ్గా పూర్తవుతాయి. నిర్మాణాలు మరమ్మతులు చురుగ్గా సాగుతాయి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. పందాలు పోటీలు ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో సంఘంలో ప్రత్యేక గుర్తింపు గౌరవం పొందుతారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మీరు ఇతరుల నుంచి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ప్రియతములను కలుసుకొని విలువైన కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వారం చివర్లో కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరిని నొప్పించవద్దు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వాహన చోదకులకు అవస్థలు తప్పవు. వారం మధ్యలో వస్త్రాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీల ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేయదలుచుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వారం చివర్లో కొత్త కార్యక్రమాలు చేపడతారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల సలహాలు పాటించి ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితుల సాయం అందిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అనవసరపు జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి. వేడుకల్లో పాల్గొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నోటీసులు కీలక పత్రాలు అందుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రిప్రజెంటేటివ్లకు ఆశాజనకం. ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో పత్రికా ప్రైవేట్ సంస్థలోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు ఏమాత్రం ఉండదు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. చేతి వృత్తుల వారికి పురోభివృద్ధి కానివస్తుంది.
ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు తలెత్తుతాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వారం చివరిలో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు కాస్త తీరుతాయి. భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యవహార అనుకూలత ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బంధువులు దూరమవుతారు. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. ఓర్పుతో మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభదాయకం. ప్రశంసలు అందుకుంటారు. పోటీలు, పందాలు ఉల్లాసం కలిగిస్తాయి. వారం మధ్యలో మత్స్య, కోళ్ల, పాడి పరిశ్రమల వారికి పురోభివృద్ధి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సంతానం భవిష్యత్తు కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, అభిప్రాయాలు మార్చుకోవలసి ఉంటుంది. వారం చివరిలో పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయవేత్తలకు పదవీ యోగాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఏకాగ్రత లోపిస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆశయ సిద్ధికి ఓర్పు ప్రధానం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతికి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. నోటీసులు, కీలక పత్రాలు అందుతాయి. సహాయం ఆశించవద్దు. స్వయం కృషితో రాణిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వేడుకలను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. రాబడికి మించిన ఖర్చుల వలన ఒడిదుడుకులు తప్పవు. ఇతరుల సహాయం అర్థించడానికి మొహమాటం అడ్డు వస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. స్త్రీలపై ఆత్మీయుల హితోక్తులు బాగా పనిచేస్తాయి. వారం చివరిలో పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహన, కుటుంబ సౌఖ్యం. మీ అంచనాలు నిజమవుతాయి. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి. కళాకారులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో మీ కృషితో కుటుంబంలో ఒక కార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. సంతానం నిరుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
వారం మధ్యలో వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. మీ కళత్ర వైఖరిలో మార్పు సంతోషపరుస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. వారం చివర్లో చేపట్టిన పనుల్లో కొంత జాప్యం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయ నేతలకు కొంత నిరాశ తప్పదు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధన లాభం ఉంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. జూదాల జోలికి పోవద్దు. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కొంటారు. వారం మధ్యలో మీ శ్రీమతిని, పిల్లలను మెప్పించడం కష్టమవుతుంది. ఉన్నత స్థాయి అధికారులకు ఆకస్మిక స్థానచలనం లేదా ప్రయాణం చేయవలసి వస్తుంది. కార్య సాధనకు బాగా శ్రమించవలసి ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అయిన వారే మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వారం చివర్లో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో తగాదాలు తీరుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. కళాకారులకు ఊహించని అవకాశాలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు విపరీతం. అయిన వారి కోసం వ్యయం చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలు పడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహ సంబంధాలు తీవ్రంగా సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. వాగ్దాటితో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. భాగస్వామిక చర్చలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు మనస్థిమితం ఉండదు. ప్రతి విషయంలోనూ ఏమరపాటుగా ఉంటారు. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నష్టాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారం చివర్లో అదనపు ఆదాయం సమకూరుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థిక స్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకుంటారు.
ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకలు, పందాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు. వారం చివర్లో పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వ్యవహారాలు ధనంతో ముడిపడి ఉంటాయి. పనులు హడావుడిగా ముగిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతలు అధికమవుతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. చిరు వ్యాపారులకు సామాన్యం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. అధికారులకు స్థానచలనం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖులతో లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలను చర్చిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వారం చివర్లో కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరం. దేవాలయాలను సందర్శిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గా స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యవహార దక్షతతో రాణిస్తారు. సర్వత్రా అనుకూలతలు ఉంటాయి. ఖర్చులు భారం అనిపించవు. పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకలు, వినోదాల్లో మితంగా ఉండాలి. క్రీడాకారులకు నిరుత్సాహం తగదు. వారం మధ్యలో వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. విలువైన కానుకలు ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వలన స్వల్ప ఇబ్బందులు తప్పవు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలం. వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయ వర్గాలకు సన్మానాలు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతిని పూజించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సంప్రదింపులు ఫలిస్తాయి. నిర్దేశిత ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. కృషి ఫలిస్తుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆయన వారి కోసం వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి.
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వారం మధ్యలో మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలు కళాత్మక, క్రీడా, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన మంచిది. ప్రైవేట్, ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. వారం చివరిలో కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.